హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీనా హోమ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సండే ఏంటంటే మాకు లంచ్ అనేది తీసుకెళ్ళాలి మా అమ్మాయి దగ్గరికి. హాస్టల్లో ఉంటుంది తను. ఇంకా తన కోసం అయితే ఎవ్రీ సండే లంచ్ అనేది తీసుకెళ్తామండి. అక్కడ ఏంటంటే ఓన్లీ వెజ్ మాత్రమే అలో అనమాట. నాన్ వెజ్ అనేది అలో ఉండదు. ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఇంకా అందుకోసమైతే ఇంక ఇవాళ మెంతిపప్పు లెమన్ రైస్ అయితే తీసుకెళ్దామని చెప్పేసి అయితే ఇక్కడ మెంతాకు అనేది ఒలిచేసి ఇలాగైతే ఒక 3-4 టైమ్స్ అనేది వాష్ చేస్తున్నానండి. అసలే వర్షాకాలం కదా, మనకి ఈ మెంతాకులో ఎక్కువ మట్టి అనేది ఉందన్నమాట. అందులోనూ చిన్న ఆకు కదా, ఇంకా అందుకు ఎక్కువగా ఉందన్నమాట. అదైతే బాగా వాష్ చేసేసి ఇంకా తర్వాత అయితే కందిబ్యాళ్ళు ఇట్లా కుక్కర్లోకి తీసుకొని అవి కూడా వాష్ చేసి పెట్టేశానండి. ఇంకా పప్పుకైతే ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట. ఇంకా తనైతే పప్పు అడిగిందని చెప్పేసి అదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తను ఏది ప్రిపేర్ చేస్తే నేను కూడా అదే ప్రిపేర్ చేశానండి. అప్పుడే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. వాళ్ళకు నచ్చనివి తీసుకపోతే అది మనము చేసి వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు సరిగా తినరు. మనకు కూడా కొంచెము సాటిస్ఫాక్షన్ అనేది అనమాట. అరే పిల్లలు తినలేదానికి బాధ కూడా వేస్తుంది కదా. అందుకోసం తను ఏది అడిగితే అది మాత్రమే ప్రిపేర్ చేసి తీసుకెళ్తూ ఉంటాను. ఇంక ఇక్కడ పప్పుకైతే ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ అన్నీ కూడా కట్ చేసేసి వేసేసానండి. కొంచెం చింతపండు, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలైతే ఒలిచి ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఫైనల్గా కొంచెం వాటర్ వేసేసి ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ వేయడం వల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. వాటర్ కూడా పైకి చిమ్మకోకుండా కుక్కర్ పైకి అయితే రాకుండా ఉంటుంది అనమాట. అందుకోసం అయితే ఆయిల్ కూడా వేసేసాను. వేసేసిన తర్వాత అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఇటు సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశానండి. వైట్ రైస్, లెమన్ రైస్ కలిపి ఒకటేసారి వండేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడ తిరువాతకని చెప్పేసి అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అంటే లెమన్ రైస్కి, పప్పుకి రెండిటికి కూడా కలిపి ఇలాగైతే కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ గ్యాప్లో ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేద్దామని చెప్పేసి వాటి కోసం కూడా ఆనియన్స్, టొమాటో అన్నీ కూడా కట్ చేసి ఇంకా కొంచెం క్యారెట్, అవి ఉప్మాలోకి నేను క్యారెట్ తురిమి వేసానండి. అవి కూడా తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా విజిల్ అంతా వెళ్ళిన తర్వాత దాంట్లో వాటర్ అయితే ఇట్లా సపరేట్ చేసేస్తున్నాను అండి. దీన్ని ఇంకా రసం కింద అయితే తినేస్తారనమాట. పిల్లలకి బాగా ఇష్టం అనమాట రసము. ఇంక ఇదైతే నేను మొత్తం కలిపానండి. ఇంక ఇలాగా సపరేట్గానే తర్వాత పెట్టేస్తానమాట. దీనికి బాగుంటుంది టేస్ట్. మామూలుగా వాటర్ తీస్తే పప్పు టేస్ట్ అనేది ఉండదు కదా కొంచెం. కాకపోతే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి రసం అనేది సపరేట్గానే ఉంచుతాను. కలిపాను అనమాట. ఇంకా తర్వాత ఇలాగ పప్పు గిద్దె తీసుకొని పప్పు అంతా కూడా ఇలాగ ఎనిపేసుకుంటున్నాను. ఎనిపేసుకున్న తర్వాత అయితే పప్పుకి పోపు అనేది పెట్టేసుకుంటున్నానండి. అందులో కాయలు అయితే వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్ అవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత అయితే ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది వేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు ఏంటంటే మార్కెట్లో తీసుకొచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. అంటే మా హస్బెండ్ వెళ్ళారు, తను మర్చిపోయి వచ్చాడు. ఇంకా అందుకోసం అయితే ఇంకా కొత్తిమీర అనేది వేసేసి ఇంకా కొంచెము ఫస్ట్ అయితే రసంలోకి అయితే వేసేసి ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ పప్పులోకి అయితే వేసేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అదే ప్యాన్లో నేను లెమన్ రైస్కి అనేది పోపు అనేది పెట్టేసుకుంటానండి. ఇంకా ఇక్కడ రసం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకా అదే ప్యాన్లో మళ్ళీ లెమన్ రైస్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ ప్యాన్ తీసుకొని ఆయిల్లోకి కొంచెము ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకుంటానండి. కొంతమంది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటారు. నేనైతే ఇలా పేస్ట్ అనేది వేసుకుంటాను అనమాట. దీంట్లోకి కొంచెము 2 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా తర్వాత కొంచెం సాల్ట్, కొత్తిమీర కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు అలా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత అయితే ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని ఫైనల్గా లెమన్ వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట.
లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఇంకా రైస్లోకి అయితే కలిపేసుకోవడం. లెమన్ రైస్ కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా ఫస్ట్ ఏంటంటే నేను కొంచెం వైట్ రైస్ అనేది హాట్ బాక్స్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నానండి. అంటే ఓన్లీ లెమన్ రైసే తినరు కదా, పప్పు ఉంది కాబట్టి కొంచెం వైట్ రైస్ కూడా తింటారని చెప్పేసి వైట్ రైస్ అయితే ఇలాగ ఫస్ట్ హాట్ బాక్స్లోకి అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అన్ని బాక్స్లోకి ఫస్ట్ సర్దేస్తున్నానండి. మళ్ళీ ఇంకా వేరే గిన్నెలు ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంక హాట్ బాక్స్లో పెట్టేసిన తర్వాత రిమైనింగ్ రైస్ అనేది ఉంటుంది కదా, దీని అంతటిని నేను లెమన్ రైస్ అనేది కలిపేస్తున్నాను. ఇలాగ మొత్తం అంతా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత పక్కన వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశానండి. ఉప్మాకైతే ఒకవైపు పెట్టేసి దాంతోపాటు ఇది కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ అంటే కొంచెం హడావిడే ఉంటుందండి. ఇంకా ఆల్మోస్ట్ 12కి అలాగ వెళ్ళిపోవాలి కదా, అంటే ఇక్కడ 11:30కి అలా బయలుదేరితే వెళ్ళిపోతామన్నమాట. జస్ట్ 5 మినిట్సే లేండి, ఎక్కువ టైం ఏం పట్టదు ఇక్కడ నుంచి. ఇంక ఇక్కడ లెమన్ రైస్ అంతా కూడా మిక్స్ చేసేసాను. దీన్ని కూడా ఏంటంటే ఇంకా అలాగే గిన్నెలో ఉంచేయకుండా హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట. ఇక్కడ వైట్ రైస్, ఒక పప్పు అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. వీటినన్నిటినీ కూడా బాక్స్లోకి తీసేసి ప్యాక్ చేసేయాలి. ఇంక ఈలోపు ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా దీంట్లోకి పల్లీల పొడి అయితే వేసేసుకొని తినేస్తారనమాట. ఇంకా వేరే కర్రీ ఏమీ అవసరం లేదు. ఇంక ఈ తర్వాత అయితే లెమన్ రైస్ ఇలా ప్యాక్ చేసేస్తున్నానండి. హాట్ బాక్స్లోకి అయితే ఒక 2 హాట్ బాక్స్లోకి అయితే ప్యాక్ చేశాను అనమాట. ఒక హాట్ బాక్స్లో ఏమో వైట్ రైస్, 2 హాట్ బాక్స్లో ఏమో లెమన్ రైస్ ఇలా అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ అయితే ఇంకా సామాన్లు మళ్ళీ కడిగేటివి ఉంటాయి కదా, మొత్తం ఇవంతా కూడా ప్యాక్ చేసేసి అయితే సింక్లోకి అయితే వేసేసాను. ఇంకా పప్పు అనేది ఉంటుంది కదా, పప్పు కూడా ఏంటంటే ఒక బాక్స్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా బాక్స్లోకి అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఇంకా మళ్ళీ వేరే గిన్నెలోకి తీయకుండా ఇలాగా బాక్స్లోకి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా రసం కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఇలాగ సపరేట్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఒకటేసారి ప్యాక్ చేసి పెట్టేసుకోవచ్చు బాస్కెట్లో అని చెప్పేసి అయితే ఇలాగ అన్నీ కూడా 1 బై 1 అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఇంకా ఫైనల్గా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత బాస్కెట్ అయితే సర్దేశాను. ఇలాగైతే సర్దేశానండి. కొంచెం గీ పికిలు, కర్డ్ ప్యాకెట్, కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఆయిల్, కొన్ని ప్లేట్స్, గరిటెలు, మనకి ప్రతిదీ అవసరం ఉంటుంది కదా, అక్కడికి ఏమేమి అవసరమో ఇలాగ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. ఒక నాప్కిన్, ఒక టవల్ ఇవి కూడా పెట్టేసుకున్న తర్వాత అయితే ఇలా ప్యాక్ చేశానండి. ఇంకా తర్వాత అయితే ఇంకొక బ్యాగ్లో వాటర్ బాటిల్స్, మ్యాట్, ఒక చిన్న బెడ్షీట్, బ్లాంకెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ చాక్లెట్స్ అయితే కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇవైతే ఫ్రిడ్జ్లో ఉంచాను కదా, ఇంకేమి మా బాబు అయితే తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇంక ఇవి కూడా ఫైనల్గా ప్యాక్ చేసి పెట్టేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.